Welcome back to the new video, unit number 2, subject legal constitution history of India అని. ఇది ఎల్ఎల్బి ఆనర్స్ వాళ్ళకి ఇది 6th సబ్జెక్ట్ అన్నమాట. ఇది మన కాన్స్టిట్యూషన్ సంబంధించిన హిస్టరీ మనం నేర్చుకునే దాంట్లో ఆ క్రమంలో మనం ఇప్పుడు యూనిట్ నెంబర్ 2లోకి వచ్చామండి. లెట్స్ కంటిన్యూ. ఫస్ట్ టాపిక్, స్టోరీ ఆఫ్ ఇండియన్ హై కోర్ట్స్ యాక్ట్ 1861. నేను స్టోరీ అని చెప్పాను ఇక్కడ. మీకు ఎగ్జాంపుల్ మీకు స్టోరీని ఇవ్వరండి. ద టాపిక్ నేమ్ ఈస్ ఇండియన్ హైకోర్ట్స్. ఎందుకంటే ఈ టాపిక్ కొంచెం వింటూనే నిద్రలాగా అనిపిస్తుంటుంది కాబట్టి స్టోరీ అని పెడితే మీకు ఇంట్రెస్ట్, మీ కళ్ళకి ఆనందం కలుగుతుంది అని చెప్పేసి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చెప్పి స్టోరీ అని చెప్పి యాడ్ చేస్తాను అనమాట. రైట్ అండి. ద ఫస్ట్ వన్, ద స్టోరీ ఆఫ్ ఇండియన్ హైకోర్ట్స్ యాక్ట్ 1861 వచ్చేసరికి లాంగ్ టైమ్ ఎగో long time ago, India had different courts అన్నమాట. many different courts ఉన్నది. బట్ దేర్ వాజ్ ఎ బిగ్ ప్రాబ్లం. ఏంటంటే అవన్నీ సరిగా పని చేయట్లేదు. మన దగ్గర డిఫరెంట్ కోర్ట్స్ ఉన్నాయి, కానీ అవి సరిగా పని చేయట్లేదు. కొన్ని కోర్ట్స్ ఏమో ఓల్డ్ బ్రిటిష్ లాస్, కొన్ని కోర్ట్స్ ఏమో ఇండియన్ ట్రెడిషన్స్ ఫాలో అవుతున్నాయి. అయితే సమ్ టైమ్స్ టూ కోర్ట్స్కి ఆబ్వియస్గా two courts gave two different decisions for same problem. నువ్వు కింద కోర్టులో ఇదిగో గెలిచిపోయినసరికి పై కోర్టులో గెలిచేసరికి ఓడిపోయాడు. ఎందుకని చెప్తే అక్కడ చట్టమే మారిపోయింది, రూల్సే మారిపోయినాయి, ఇక నువ్వేం గెలుస్తావు ఇంకా అని చెప్పి అదొక ప్రాబ్లం ఏర్పడింది అనమాట. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, 1861లో లండన్ ఒక కొత్త లా పాస్ అయింది. అదేంటంటే ఇండియన్ హైకోర్ట్ యాక్ట్ అని ఒకటి పాస్ చేసిందండి. చూసుకోండి, చరిత్ర ఎక్కడి దాకా వచ్చింది మీకు. అది చరిత్ర మీరు లాస్ట్ టైం మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీకు అది ఇక్కడ ఆగిపోయారన్నమాట. మీరు ఇక్కడ 1772 తర్వాత మీకు 1798 ఆల్మోస్ట్ 1800 వచ్చేంత వరకు మీకు చూసుకున్నాం. తర్వాత 60 ఏళ్ళు అలా నడిచిందన్నమాట మన దేశంలో. 60 ఏళ్ళు మీకు 1800 వచ్చింది, హ్యాపీ న్యూ ఇయర్ చేసుకున్నాం, అందరం కేకులు తిన్నాం, లైఫ్ అంతా నడుస్తుంది. కానీ ప్రాబ్లమ్స్ ఎప్పుడు అలాగే ఉన్నాయి. ముందుకెళ్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, మనకి అవి పనిచేయట్లండి. ఆ సుప్రీం కోర్టు, ఆ మఫ్సీల్ కోర్టు, ఆ కోర్టు, ఈ కోర్టు ఏవైతే మనం పెట్టుకున్నామో రకరకాలుగా, ఎస్పెషల్ సుప్రీం కోర్టు అబ్జర్వ్ చేసుకుంటే మీరు అది సరిగా పని చేయట్లేదు. ఒకటి బ్రిటిష్ లాస్, ఒకటి ఇండియన్ ట్రెడిషన్స్ ఫాలో అవుతుంది. అలాగా నడుస్తున్నప్పుడు ప్రాబ్లం ఏమొచ్చింది, ఒకసారి మనము ప్రాబ్లం అంటున్నావు, ఏంటి ఆ ప్రాబ్లం సరిగా మాకు చెప్పు అని చెప్పి మీరు అడిగితే నేను చెప్తాను. చూసుకోండి, ఇమాజిన్ ఏమండి ఏంటంటే రమేష్ అని అతను కలకట్టాలో ఉన్నాడండి. అతను డిస్ప్యూట్ ఓవర్ ల్యాండ్ విత్ అదర్ మ్యాన్ నేమ్ అహ్మద్ అనమాట. ఇతను హిందూ, ఇతనే ముస్లిం అనమాట. ఇద్దరు జస్టిస్ విషయం వచ్చినప్పుడు ఏం చేస్తామండి, సుప్రీం కోర్ట్ ఏమో కలకట్టాలో ఉంది, బ్రిటిష్ లాస్ ని ఫాలో అవుతుంది. మొఫ్సీల్ కోర్టు వచ్చేసరికి ఇండియన్ లాస్ ని ఫాలో అవుతుంది. మళ్ళీ ఇండియన్ లా వచ్చేసరికి ఏం జరిగిందంటే, హిందువులకి హిందూ అంటుంది, ముస్లిం అంటుంది. మరి ఇది ఒకటి ముస్లింలో ఒకటి హిందూ ఉంటుంది. ఏం చేద్దామని చెప్పేసి రకరకాల కన్ఫ్యూజన్లో మనందరం ఇబ్బంది పడుతున్న టైంలో ఇండియన్ హైకోర్ట్ యాక్ట్ ఏం చేసిందో గమనిద్దాం. అది బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, లిసన్ టు ద ప్రాబ్లమ్స్ అండ్ పాస్ ఆఫ్ దిస్ లా ఏం చేస్తుంటే, ఇట్ మేక్ 3 బిగ్ చేంజెస్. ఏంటంటే, క్రియేటెడ్ హై కోర్ట్స్ ఇన్ మేజర్ సిటీస్, ఇట్ క్లోజ్ ఓల్డ్ కోర్ట్ లైక్ సుప్రీం కోర్ట్ అండ్ అదాలత్ ని క్లోజ్ చేసేసి. చూసుకోండి, ఇక మీకు అవి లేవు. సుప్రీం కోర్ట్స్, అదాలత్ ని క్లోజ్ చేసి మీకు మేజర్ సిటీస్ లో హైకోర్ట్ ని పెట్టింది. హైకోర్ట్ ఇన్ కల్కట్టా, బాంబే, మద్రాస్ లో హైకోర్ట్ ని పెట్టి, దీస్ హైకోర్ట్స్ హ్యాడ్ బోత్ ఇండియన్ అండ్ బ్రిటిష్ జడ్జెస్. ఇక్కడ చూసుకోండి, సరిగ్గా మీరు మీ కళ్ళు నమ్మబుద్ధి కాకపోయినా కానీ ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇండియన్ జడ్జెస్ ఉన్నారు, ఇంకా బ్రిటిష్ జడ్జెస్ ఉన్నారు. మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఇప్పుడు మీకు అయితే వన్ కోర్ట్ ఫర్ ఆల్ కేసెస్ అన్నమాట. హైకోర్ట్ ఏం చెప్పిందంటే, could hear both civil cases and criminal case అని చెప్పింది. నో మోర్ కన్ఫ్యూజన్. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలా, సివిల్ కేసా, క్రిమినల్ కోర్ట్ అని చెప్పి ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఒకటే కోర్టు ఏర్పరచుకుందండి. అందరికి ఒకటే బిల్డింగ్, ఒకటే ఆఫీసు, ఒకటే న్యాయం అని చెప్పేసి అలాగే ఏర్పరిచిందన్నమాట. అప్పుడు ఏం చేస్తుందంటే, దీనివల్ల బ్రిటిష్ గవర్నమెంట్ హ్యాడ్ పవర్ టు అపాయింట్ జడ్జెస్ అన్నమాట. అంటే ఇక్కడ జడ్జెస్ ఉన్నారు, కానీ అపాయింట్ ఎవరు చేస్తారు, బ్రిటిష్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తారన్నమాట.
అయితే గవర్నర్ జనరల్ అండ్ హిస్ కౌన్సిల్ హ్యాడ్ సే ఇన్ లీగల్ మ్యాటర్స్. చూసుకోండి ఇక్కడ, కోర్టు తీర్పు తీర్చిన తర్వాత కూడా గవర్నర్ జనరల్ అండ్ కౌన్సిల్ కదండి, వాళ్ళు కూడా తల దూర్చొచ్చు అని చెప్పిందన్నమాట. ఇది నెక్స్ట్ ఏం జరిగింది దీంతో, ఎందుకు ఎందుకు దీంతో ఇచ్చిన లాభం ఏంటిదమ్మా అని చెప్తే, నో సెపరేట్ కోర్ట్స్ with different rules. Okay, fine. Next, it was the beginning of modern high courts. Yes, very nice. తర్వాత ఇండియన్స్ కూడా జడ్జెస్ అయ్యే అవకాశం వచ్చింది, ఇంకా హ్యాపీ. అయితే ఆనాడు తయారు చేసిన హైకోర్ట్సే ఈ రోజు వరకు ఉన్నాయి. ఓకే అండి, మీకు బాంబేలో కనిపించిన, ఢిల్లీలో కనిపించిన, కలకత్తాలో కనిపించిన, ఆ రోజు ఇటుకలు 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 పేర్చి కట్టి సిద్ధపరిచి ఓపెన్ చేసి కొన్నాళ్ళు నడిచిన ఆ కోర్ట్స్ అనేవి కూలిపోలేదు. ఇప్పటికీ డిఫరెంట్ స్టేట్స్ లో మనం వాడేది అవి మాత్రం. అందుకనే మీకు హైకోర్ట్స్ యొక్క డిజైన్స్ అనేది పాతకాలంగా అలా ఉంటాయి అన్నమాట. అవి ఇవ్వండి, అంత స్ట్రాంగ్ అట్లా చూసుకున్నవి. సరే, న్యాయం ఎంత స్ట్రాంగ్ ఉందో పక్కన పెడితే బిల్డింగ్ మాత్రం స్ట్రాంగ్ ఉందన్నమాట. రైట్. దాని తర్వాత ఏం జరిగిందని చెప్తే, బిగినింగ్ అది బిగినింగ్ కాబట్టి ఇండియన్ జస్టిస్ సిస్టమ్ అక్కడి నుంచి ఇంప్రూవ్ అయ్యుకుంటూ వచ్చింది. దాని తర్వాత అలా ఇంప్రూవ్ అవుతూ ఇంకొక 100 ఏళ్ళలో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనమే ఇండియన్సే తయారు చేసుకున్నామండి. మనం అది 1861లో ఉన్నాయి హైకోర్టు నుంచి, మనము తర్వాత మనం తయారు చేసుకుంటాం. సో ఇదండి. అయితే ఇట్ యూనిఫైడ్ ద సుప్రీం అండ్ సాదర్ కోర్ట్స్. అంటే బిఫోర్ దిస్ యాక్ట్ ఏం లేదంటే మనకి 2 సెపరేట్ కోర్ట్ సిస్టమ్ ఉంది కదండి, అది యూనిఫై చేసింది అన్నమాట. ఫస్ట్ హైకోర్ట్స్ వేర్ సెటప్ ఇన్ 1870. చూసుకోండి మనకి అది మన ఫస్ట్ 3 హైకోర్ట్స్ అనమాట. ఎక్కడ ఉంది మనకి? కల్కట్టాలో, బొంబాయిలో అండ్ మద్రాస్లో మనకి ఫస్ట్ హైకోర్ట్స్ వచ్చాయండి మన దేశంలో అనమాట. సో సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ ని చెక్ చేస్తూ ఉండేవన్నమాట. ఈ రెండు డిసైడ్ చేస్తూ ఉండేవన్నమాట, సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ లో. తర్వాత జడ్జెస్ మాత్రం మీకు బ్రిటిష్ ఉండేవాళ్ళు అండ్ ఇండియన్స్ ఉండేవాళ్ళు. కాకపోతే ఇచ్చినట్టే ఇచ్చి చూద్దాంలే చేద్దాంలే అని చెప్పేసి మెల్లిగా మళ్ళీ ఊరిస్తూ మళ్ళీ తప్పిస్తూ ఉండేవారు అన్నమాట వీళ్ళు. ఆ ప్రాబ్లమ్స్ వేరే సంగతి మనం చూద్దాం. అది తర్వాత ద బ్రిటిష్ క్రౌన్ కంట్రోల్ దీస్ హైకోర్ట్స్. అంటే ఈ కోర్ట్స్ నీకు ఇక్కడున్నా కానీ బ్రిటిష్ లో ఉన్న బ్రిటిష్ క్వీన్ ఉంది కదండి, ఆమె కంట్రోల్ చేస్తూ ఉండేది. మన దేశంలో ఈ కోర్ట్స్ ని బ్రిటిష్ క్వీన్ కంట్రోల్ చేస్తుండేది అనమాట. అక్కడి నుంచి ఇక్కడ వరకు కంట్రోల్ చేస్తుండేట. ద యాక్ట్ గేవ్ హైకోర్ట్స్ ద పవర్ ఆఫ్ జుడిషియల్ రివ్యూ. రిమెంబర్ ద వర్డ్ జుడిషియల్ రివ్యూ. జుడిషియల్ రివ్యూ అనే పదానికి అర్థం ఏంటంటే అండి, ఈ రోజు వరకు నేటి వరకు మనకుందండి ఏంటంటే, ఎప్పుడైనా పార్లమెంట్ లో ఏదైనా పిచ్చి పిచ్చి యాక్ట్లు చట్టాలు తయారు చేసేస్తే అది సుప్రీంకోర్టుకి నువ్వు తీసుకెళ్తే, అడ్వకేట్ నువ్వు సుప్రీంకోర్టుకి తీసుకెళ్తే సుప్రీంకోర్టు దాన్ని జుడిషియల్ రివ్యూ కింద తీసుకొని ఆ చట్టాన్ని కట్ చేసేది, క్యాన్సిల్ చేస్తామంటది. సో ఆ జుడిషియల్ రివ్యూ పవర్ అది హైకోర్ట్స్ కి ఈ యాక్ట్ ద్వారా ఇచ్చారన్నమాట. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ జుడిషియల్ రివ్యూ అన్నమాట. నెక్స్ట్, ఈ రోజు ఉన్న జుడిషియరీ సిస్టమ్ కి ఫౌండేషన్ 1861 యాక్ట్ అన్నమాట. దట్స్ ఇట్ అండి. దిస్ ఇస్ అబౌట్ ద 1861 యాక్ట్. హోప్ ఇట్ ఈస్ యూస్ఫుల్. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ద స్టోరీ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ డ్యూయల్ జ్యుడిషియల్ సిస్టమ్. మన దేశంలో డ్యూయల్ జ్యుడిషియల్ సిస్టమ్ ఉండేది కదా మనకు. అది దానివల్ల ఏంటి వచ్చింది కాన్ఫ్లిక్ట్ అని చెప్పి చూద్దాం ఒకసారి. సేమ్ అండి పైన చెప్పిందండి మీకు. అది డ్యూయల్ జ్యుడిషియల్ సిస్టమ్ అంటే 2 టైప్స్ ఆఫ్ కోర్ట్ ఉండేది. బ్రిటిష్ కోర్ట్ ఏమో బ్రిటిష్ లాస్ ఫాలో అయ్యేది. మఫ్సిల్ కోర్ట్స్ ఏమో మీకు హిందూస్, ముస్లిమ్స్ కి ముస్లిం లా ఫాలో అయ్యేది. ఇక్కడ గొడవ ఏమొస్తుందని చెప్తే, ఇక్కడ హిందూ ముస్లిం వస్తే అదొక తలకాయ నొప్పి, ఇక్కడి నుంచి పై కోర్టుకు వెళ్తే ఇదొక తలకాయ. పై నుంచి మీకు కింద నుంచి మీకు చెప్పేది చెప్తున్నాను మీకు. అదే సేమ్ ప్రాబ్లమ్స్ అండి మీకు. అదే బికాస్ ఆఫ్ డిఫరెంట్ డ్యూయల్ సిస్టమ్ ఫైట్స్, కోర్టుకి మధ్యలో కూడా గొడవ జరిగేదండి. జస్టిస్ స్లో అయిపోయేది అనమాట. ఒక్క కోర్టు కోటాడుకునేమాట అక్కడ మీకు. అది నా తీర్పు నువ్వు కాదంటావా అని చెప్పేసి ఒకలాగా ఆర్గ్యుమెంట్ చేసుకోలేమంటది. అప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఇష్యూ ఏంటంటే, సుప్రీం కోర్ట్ ఇంటర్ఫేర్ టూ మచ్ అన్నమాట. ఇదంతా ఒక అయితే మళ్ళీ సుప్రీం కోర్ట్ ఏం చేద్దంటే పనిష్ బ్రిటిష్ ఆఫీషియల్స్ ఫర్ రాంగ్ డెసిషన్స్ ఇన్ మఫ్సిల్ కోర్ట్స్.
రిమెంబర్, ఈ రోజు మనకి రాంగ్ డెసిషన్స్ తో పనిష్మెంట్ లేదనుకోండి, లేదు అంటే లేదు కాదు. మీకు బిఎన్ఎస్ లో సెక్షన్ 15 ఉంటుందండి. అది బ్రిటిష్ జడ్జిని కాపాడు ఇమ్యూనిటీ ఇస్తుంది అన్నమాట. అది ఏమన్నా తప్పు తీర్పిచ్చినప్పుడు. కాకపోతే తప్పుగా అనుకోకుండా తీర్పిస్తే ఓకే, కానీ నువ్వు కావాలని చెప్పి మెలీషియస్ ఇంటెన్షన్ తీర్పిస్తే అప్పుడు ఉంటుందండి పనిష్మెంట్, గుర్తుంచుకోండి. అందుకే చట్టాన్ని ఎప్పుడు కూడా మనం డెప్త్ గా చదవాలన్నమాట. నీకేం చెప్తుంది కదా చట్టం? నీకు అది దీంట్లో నీకు పనిష్మెంట్ లేదు, జడ్జి గారిని పనిష్మెంట్ చేయడం కుదరదని చెప్తా. అంత మాత్రాన అతని ఇష్టం వచ్చింది కాదండి. అక్కడే కింద నీకు సబ్ క్లాస్ ఉంటుంది. మ్యాలిషియస్ ఇంటెన్షన్ ఉంటే ఎక్సెప్షన్ అనమాట, ఇది పనిష్ అని చెప్పి చెప్తుంటుంది అనమాట. అయితే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే బ్రిటిష్ ఆఫీషియల్స్ ని పనిష్ చేస్తుంది అనమాట అప్పట్లో. కానీ దానివల్ల గవర్నర్ జనరల్కి ఏమైందంటే, ఎంత ధైర్యం ఉంటే నా బ్రిటిష్ ఆఫీషియల్ నువ్వు పనిష్ చేస్తానని చెప్పేసి గవర్నర్ జనరల్ కోపం వచ్చేది. దాంతో అతనికి ఏమో ఫుల్ కంట్రోల్ కావాలని చెప్పేసి అదొక రకమైన ఇష్యూ అన్నమాట వీళ్ళకి. చూసుకోండి, ఇది డిఫరెంట్ డెఫినేషన్. ఇవన్నీ ఎలా కంట్రోల్ అయింది అని చెప్తే సేమ్ రెగ్యులేషన్ యాక్ట్. సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? గవర్నమెంట్ అఫీషియల్స్ ని పనిష్మెంట్ చేస్తుంది. అందుకేం చేస్తారు? సుప్రీంకోర్టు తోకలు ఖచ్చితం రెక్కలు ఖచ్చితం అని చెప్పేసి రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1773 పట్టుకొచ్చి కంట్రోల్ ద సుప్రీం కోర్ట్ పవర్ చేశారు. తర్వాత 1781 లో అదే 6 సంవత్సరాలు 8 years లో ఇంకేం చేస్తారండి? స్టాప్ సుప్రీం కోర్ట్ ఫ్రమ్ ఇంటర్ఫీరింగ్ ఇన్ ఇండియన్ కోర్ట్స్, అదొకటి చేశారన్నమాట. తర్వాత ఇండియన్ హైకోర్ట్ యాక్ట్ 3 పట్టుకొచ్చారండి. ఈ 3 రకాలుగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేశారన్నమాట. దాట్స్ ఇట్ అండి. సో ఓకే, అది పాయింట్స్ సేమ్ అవి పైన మీకు రిపీట్ అవుతుంటుంది. ఎస్పెషల్లీ మీకు అది నందకుమార్ ఒక స్టోరీ మీరు చూసుకోండి. ఇది ఒక ఫోర్జరీ స్టోరీ ఉంటుంది అనేది. చాలా ఆ రోజు దేశం మొత్తం బాధపడింది అన్నమాట. నందకుమార్ స్టోరీ అన్నమాట. ఇది నేను మీకు తర్వాత వేరే వీడియో పెట్టి చెప్తాను. ఇది బిగ్ స్టోరీ అన్నమాట, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. నెక్స్ట్ టాపిక్ వస్తుంది మీకు అది టెండెన్సీ ఫర్ అమాల్గమేషన్ ఆఫ్ 2 సిస్టమ్ ఆఫ్ కోర్ట్స్. అమాల్గమేషన్ అంటే ఏంటిది అంటే కలపడము. అమాల్గమేషన్ అనే పదం ఏంటంటే, సాధారణంగా మీకు ఇది కంపెనీస్ లో మీరు వింటుంటండి, ఇది 2 కంపెనీస్ ని కలిపేస్తుంటుందని అమాల్గమేషన్ చెప్తారన్నమాట. సరే, ఇది 2 సిస్టమ్ కోర్ట్స్ ని ఏ విధంగా కలిపారో మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుందాం. ఒకసారి చూస్తున్నాం. లాంగ్ టైం ఒక బ్రిటిష్ రూల్ చేసినప్పుడు ఒకటేమో కంపెనీ కోర్ట్స్ ఉండేవండి. అదేంటిదంటే మీకు అదే సెటప్ బై ఈస్ట్ ఇండియా కంపెనీ టు హ్యాండిల్ ట్రేడ్ కి సంబంధించింది, ల్యాండ్ కి సంబంధించి, క్రైమ్ సంబంధించింది ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన కంపెనీ కోర్ట్స్ ఉండే అన్నమాట. దాంతో సుప్రీం కోర్టు మీకు తెలుసు, అది కూడా ఒకటి ఉందన్నమాట. మేజర్ కేసెస్ ని హ్యాండిల్ చేయడం కోసం. ప్రాబ్లం ఏమొచ్చిందని చెప్తే, ఈస్ట్ ఇండియా కంపెనీ ఏమో ఇండియన్ ట్రెడిషన్ ని ఫాలో అయ్యేది, సుప్రీం కోర్ట్ ఏమో బ్రిటిష్ లాస్ ని ఫాలో అయ్యేది. కన్ఫ్యూజన్ ఏర్పడింది. దాంతో డ్యూయల్ సిస్టమ్ వల్ల ఇబ్బంది ఏర్పడింది. దాన్ని ఎట్లా మర్జ్ చేస్తారు, అమాల్గమేషన్ చేస్తారని చెప్తే ఇదండి. అమాల్గమేషన్ ఎట్లా చేస్తారంటే రెగ్యులేషన్ యాక్ట్ వల్ల అమాల్గమేషన్ చేశారు. కార్న్ వాల్యూస్ రీఫార్మేషన్ వల్ల పైన చెప్పిందే అమాల్గమేషన్ జరిగింది. దాని తర్వాత చార్టర్ యాక్ట్ 1833 ఉంటుందని కొంచెం మీకు ముందు చూపిస్తాను మీకు. అది మీకు 1 సింగిల్ లీగల్ సిస్టమ్ చెప్పింది. ఇది సెపరేట్ టాపిక్ మీకు ఉంటుందని అది మీకు కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కింద వస్తుంది కదా. తర్వాత హైకోర్ట్ యాక్ట్ మీకు తెలిసిందే. దీన్ని ఉపయోగించి వీళ్ళు అమాల్గమేషన్ చేశారన్నమాట. వీళ్ళు ఏం చేస్తారండి? సుప్రీం కోర్ట్ అండ్ కంపెనీ కోర్ట్స్ వర్ మర్జ్డ్ ఇంటూ హై కోర్ట్స్ ఆఫ్ ఇండియా. ఈ విధంగా ఈ 4 యాక్ట్స్ లో ఏమేమి జరిగిందో మీకు పైనుంచి నేను చెప్పుకుంటూ వస్తున్నా కాబట్టి దాన్ని బట్టి అమాల్గమేషన్ అనే ప్రాసెస్ అనేది జరిగింది. చార్టర్ యాక్ట్ అని కింద మీకు చెప్తామట. దీనివల్ల ఏమైందండి? 1 క్లియర్ లా వచ్చింది, ఫిక్స్డ్ సిస్టమ్ అనేది ఏర్పడింది, ఫౌండేషన్ అనేది మనకి స్ట్రాంగ్ గా ఏర్పడింది అన్నమాట మనకి. దాట్స్ ఇట్ అండి. ఆ పైన చెప్పిన ఫ్యాక్ట్స్ మీకు ఉంటుంది. ఓకే, రైట్, సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, స్టోరీ ఆఫ్ ఇండియన్ హైకోర్ట్ యాక్ట్ 1911. అదేంటి హైకోర్ట్ యాక్ట్ 1861 లో ఉందని చెప్పి ఎప్పుడు గుర్తుంచుకోండి. యాక్ట్స్ అనేవి అమెండ్మెంట్ అవుతూనే ఉంటాయి. ఎప్పుడైనా కానీ యాక్ట్స్ అనేవి అమెండ్మెంట్ అవుతూనే ఉంటది. అందులో భాగంగా హైకోర్ట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఏమిటో అది కూడా అడ్వాన్స్డ్ అయింది. ఏం జరిగింది మీకు అది అప్పుడు మీకు తెలుసు. ఓల్డ్ ఇష్యూస్ లో వచ్చినప్పుడు మనం హైకోర్ట్ యాక్ట్ తయారు చేసిన తర్వాత నెక్స్ట్ హైకోర్ట్ యాక్ట్ 11 వచ్చేసరికి ఏంటంటే
టు ఇంప్రూవ్. ఇట్ వాజ్ లా పాస్డ్ బై బ్రిటిష్. రిమెంబర్, చట్టం ఎవరు పాస్ చేస్తారు? అది బ్రిటిష్ పాస్. ఎక్కడ పాస్ చేస్తారు బ్రిటిష్? మా ఇండియాలో కాదండి, భారతదేశంలో పార్లమెంట్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళు డిస్కస్ చేసి డిబేట్ చేసుకొని ఇలా చట్టాలు పాస్ చేస్తారన్నమాట. అందులో 1911 అని చెప్పి ఒక చట్టం పాస్ చేసి ఇంప్రూవ్ ద హైకోర్ట్స్ ఇన్ ఇండియా, హైకోర్ట్ ఇంప్రూవ్ చేద్దామని చెప్పి చట్టం పాస్ చేస్తారన్నమాట వీళ్ళు. ఏం చెప్పింది? చాలా చేంజెస్ చేశాను, దానివల్ల హైకోర్ట్స్ ఎలా పనిచేయాలో మనకది నేర్పించామట. ఎలా పనిచేయాలో నేర్పిస్తూ పాటు వాటిని పవర్ఫుల్గా చేసామట, ఆర్గనైజర్ చేసినామట మన దేశంలో ఇవన్నమాట. చూద్దాం ఎందుకు అవసరం పడింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పి చూద్దాం ఒకసారి. వచ్చేసింది, పవర్ఫుల్ చేసేసింది, బాగుంది, క్లాప్స్ అని చెప్పే కన్నా ముందు అసలు ఇది ఎందుకు వచ్చింది మనం చూద్దాం. ఫస్ట్ ఏం జరిగింది, నష్టం, ప్రాబ్లం అని చెప్తే, హైకోర్ట్స్ రిమెంబర్ ఆల్రెడీ క్రియేటెడ్ 1861 కదా, అయితే 1911 రిమెంబర్ 90 ఎన్ని ఇయర్స్ అండి? 71, 81, 91, 1901 అట్లా దగ్గర దగ్గర 40-50 ఏళ్ళు తర్వాత చేంజెస్ అవసరం పడింది. ఏం చేసిందంటే, ఇండియా పెరిగిపోతుంది, ఇండియా వాజ్ గ్రోయింగ్, పీపుల్ నీడెడ్ ఫెయిర్ అండ్ క్విక్ జస్టిస్ కావాలన్నమాట మనకు అది. సో ఈ క్విక్ జస్టిస్ కావాలి, ఫెయిర్ కావాలి. ఇంకా బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఇట్లా కావాలని చెప్పేసి ఇంకా స్ట్రాంగ్ చేద్దాం, ఇంకా బెటర్ చేద్దామని చెప్పేసి, దానికోసం అని చెప్పేసి 1911 యాక్ట్ పట్టుకొచ్చింది. కానీ పెద్ద ఏమో 1861 పని చేయలేదని కాదండి, ఇంకొంచెం స్ట్రాంగ్ చేద్దాం, క్విక్ గా తీసుకొద్దాం జస్ట్ అని చెప్పేసి ఒక యాక్ట్ ఏం చెప్తుందంటే, ఫస్ట్ జడ్జెస్ ని పెంచింది. ఏం చేస్తండి? జడ్జెస్ ని పెంచింది. ఫస్ట్ నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఇంక్రీజ్ అనమాట. నెక్స్ట్ ఏం చేస్తుంది? శాలరీస్ పెంచింది, హైయెస్ట్ శాలరీస్ అనమాట. బ్రైబులు తగ్గించాలంటే శాలరీస్ పెంచింది అనమాట. నెక్స్ట్ ఏం చేసిందంటే కదా, మోర్ పవర్ టు హైకోర్ట్, హైకోర్టుకి ఇంకా ఇంకా ఎక్కువ పవర్స్ ఇచ్చింది. అంటే ఏం చెప్పింది మీకు అది? ఇంకో ఎక్కువ టైప్స్ ఆఫ్ కేసెస్, కాంట్రాక్ట్స్ కూడా చూసుకో, అది కూడా చూసుకో అని చెప్పి చెప్పిందండి. అది మనము అంత డెప్త్కి వెళ్ళక్కర్లే, మనకి అది హిస్టరీలో ఉన్నాం, హిస్టరీగానే ఉందాం, టెక్నికల్గా మనం వెళ్ళకూడదు అనమాట. నేను చెప్పొచ్చు కానీ ఇంకా వీళ్ళది పెరిగిపోతే భయం వేస్తుంది అనమాట నాకు. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే, జస్టిస్ అనేది ఫాస్టర్ అయిపోయింది అనమాట కంపేర్ టు ద ఓల్డ్ వన్. చూసుకోండి, ఇన్ని రకాల మార్పులు తీసుకొచ్చిందండి 1911 యాక్ట్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ ఇండియా అనమాట. సో దీనివల్ల ఏం జరిగిందంటే, అంత హ్యాపీ జరిగిందండి. దాని తర్వాత అది కూడా మనకది ఇంకొక మోడర్న్ కోర్ట్ సిస్టమ్ కి మనకది పునాది వేసింది. పునాది వేయడం వల్ల మనకది ఇది పునాది వేయడం వల్ల మనకది ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి ఇది వేసిన పునాది వల్ల 1947 ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆ హైకోర్ట్స్ అనేది ఇండియాలో కరెంట్ ఈ రోజు నువ్వు నేను రేపు పొద్దున హైకోర్టు విషయంలో మనకి ఒక అవకాశం ఇస్తామంట. ఇట్ బికేమ్ ఇండియాస్ కరెంట్ లీగల్ సిస్టమ్ అంట. అండ్ టుడే ఇట్స్ ప్లేయింగ్ వెరీ బిగ్ రోల్ ఇన్ జస్టిస్ సిస్టమ్ అంట. ఓకే, దట్ ఈస్ ద స్టోరీ అండి, ద స్టోరీ ఆఫ్ ఇండియన్ హైకోర్ట్స్ అనమాట. ఇందులో మీకు ఫ్యాక్ట్స్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే, రిమెంబర్ మీరు బిఫోర్ 1911 ఓన్లీ 3 హైకోర్ట్స్ ఉండే అన్నమాట. మీకు అది 19 యాక్ట్ వల్ల మీకు ఏంటంటే ఇంకొన్ని సెటప్ హైకోర్ట్స్ ప్రొవైడ్ చేసేయండి అదర్ ప్రావిన్సెస్ లో. తర్వాత మీరు అబ్జర్వ్ చేసుకుంటే పాట్నా హైకోర్టు ఉంది కదండి, 1960లో మీకు బీహార్ పాట్నా కోర్ట్ వచ్చింది మీకు అది, దాని వల్లే వచ్చింది అనమాట. అయితే పాట్నా హైకోర్టు బీహార్ అండ్ ఒరిస్సా ఇద్దరికి చేస్తుంది అనమాట, ఇద్దరికి వర్క్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ బ్రిటిష్ కి ఇంకొంచెం ఎక్కువ కంట్రోల్ ఇచ్చిందండి ఇది, బికాస్ హైకోర్ట్స్ అనేవి బ్రిటిష్ క్రౌన్ కింద పనిచేసేవి. జ్యుడిషియరీ సిస్టమ్ ని ఇది స్ట్రెంగ్తన్ చేసిందండి. తర్వాత మోర్ కోర్ట్, ఎక్కువ కోర్ట్స్ ని అలహాబాద్, లాహోర్, నాగ్పూర్. అదేంటి పాకిస్తాన్ లో కలిపిన ఏంటి మమ్మల్ని? ఇప్పుడు పాకిస్తాన్ మాకు సంబంధం లేదని చెప్తే, అప్పట్లో మనంతా ఒకటే కదండి. అట్లా లాహోర్ లో కూడా ఇంకొక కోర్టు తీసుకొచ్చి మనకి ఇచ్చిందన్నమాట. దట్స్ ఇట్ అండి. సో ఈ విధంగా మనకి ఈ యాక్ట్ అనేది హెల్ప్ అయిందన్నమాట. దట్స్ ఇట్. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీకు ఈ నెక్స్ట్ టాపిక్ వస్తారు మీకు అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1915 అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1950 పైన పాయింట్స్ ఇదండి, ఇది చూద్దాం ఒకసారి. ఏంటిది 1915 యాక్ట్ అని చెప్తే, సేమ్ మన ఇండియాని మేనేజ్ చేద్దామని చెప్పేసి బ్రిటిష్ ఎన్నో రకాల యాక్ట్స్ తీసుకొచ్చింది. అందులో వన్ ఆఫ్ ద యాక్టే మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1915 అనమాట. అసలు వై వాజ్ దిస్ యాక్ట్ మేడ్ అని చెప్తే, రిమెంబర్ బిఫోర్ 1915 నీకు దేవర్ మెనీ లాస్ దట్ కంట్రోల్ ఇండియా. కాకపోతే అవన్నీ స్కాటర్డ్ గా ఉన్నాయి, చిందరబందరగా ఉన్నాయి, డిఫరెంట్ ప్లేస్ ఉన్నాయన్నమాట. అప్పుడు ఏమైనా బ్రిటిష్ ఏం చేస్తుంటే, ఇవన్నీ కాదా బాబు అని చెప్పేసి ఒకటే లా కంబైన్ చేద్దాం, కంబైన్ ఆల్ లాస్ ఇంటూ వన్ సింగిల్ లా అని చెప్పి చేస్తామట. అది
మన దగ్గర అప్పటికి చిన్న చిన్న లాస్ ఉన్నాయన్నమాట. అక్కడ చిందర వందరగా ఉన్న చట్టాలన్నీ తీసుకొచ్చి ఒక చట్టం కింద తీసుకొచ్చిందే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అండి. మీకు అది 1950 అనమాట. ఏం చెప్పింది మీకు అని చెప్తే కంబైన్డ్ ఓల్డ్ లాస్ అన్నమాట. అంటే ఏంటంటే అప్పట్లో మీకు ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ అని, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 892, 60 అని చెప్పేసి మీకు ఉండేవన్నమాట. ఈ చిన్న చిన్నవన్నీ కలిపి కంబైన్ చేసేస్తామట. తర్వాత మేడ్ రూల్స్ ఫర్ బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్ ఇండియా అన్నమాట. అయితే బ్రిటిష్ అనేది ఇండియాలో ఎట్లా పనిచేయాలో కూడా ఎవరు ఏం డిసిషన్ తీసుకోవాలో కూడా మీకు చెప్పింది అనమాట. గేవ్ మోర్ పవర్స్ టు గవర్నర్ జనరల్. ఓకే, ఎక్స్ట్రా మార్చింది జుడిషియల్ పవర్స్ ఉంటుంది కానీ హైకోర్ట్ గేవ్ మోర్ పవర్స్ హైకోర్ట్ అండ్ ప్రివీ కౌన్సిల్ అన్నమాట. అయితే ఈ ఈ కేసెస్ ని హ్యాండిల్ చేసే కౌన్సిల్స్ ఏమవుతున్నాయో వీటికి పవర్స్ పెంచుకుంటూ జ్యూరిస్డిక్షన్ పెంచుకుంటూ పోయిందన్నమాట. అది ఏం మిస్ అయింది అని చెప్తే అయినా కానీ 1950లో అంతా ఇచ్చింది కానీ దిస్ యాక్ట్ డిడ్ నాట్ గివ్ ఇండియా మచ్ పవర్. ఇండియన్స్ కి పవర్ ఎక్కువ అండి. తర్వాత ఇండియన్స్ వర్ నాట్ గివెన్ రైట్ టు చూస్ దేర్ ఓన్ లీడర్స్ అన్నమాట. అంటే ఈ ఎలక్షన్స్ విషయంలో ఇండియన్స్ కి లీడర్స్ విషయంలో మీకు ఏ విధంగా ఈ హెల్ప్ చేయాలో అనేది ఏ విధంగా రూల్స్ ఎలక్షన్ దిస్ ఇస్ కాల్డ్ మీకు ఫ్రాంచైజ్ అంటారు మీరు. అది ఫ్రాంచైజ్. సో ఇండియన్స్ వర్ నాట్ గివెన్ రైట్ టు చూస్ దేర్ ఓన్ లీడర్స్ అనమాట. ఎలక్షన్ లో మీరు పార్టిసిపేట్ చేయదు, మేమే ఓట్లేదని చెప్పేసి అది కొన్ని రూల్స్ పెట్టండి. ట్యాక్స్ కట్టే వాళ్ళే, డబ్బు ఉన్న వాళ్ళే అని చెప్పేసి కొన్ని రూల్స్ పెట్టిందన్నమాట. అట్లా ఫ్రాంచైజ్ విషయంలో మనకి న్యాయం చేయాలన్నమాట. నెక్స్ట్ టైం ఇస్తుందంటే సెల్ఫ్ రూల్ వాజ్ ఇంక్రీజింగ్. దీనివల్ల తిక్కరేగి స్వరాజ్, రిమెంబర్ స్వరాజ్ వాజ్ ఇంక్రీజింగ్ బట్ దిస్ యాక్ట్ డిడ్ నాట్ ఫుల్ఫిల్ దట్. మనం ఇది ఎక్స్పెక్ట్ చేసాం ఏంటంటే సెల్ఫ్ రూల్ ఎక్స్పెక్ట్ చేసామండి 1915లో. 1950 సెల్ఫ్ రూల్ ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత మనకి ఏం జరిగిందంటే ఏమి ఇవ్వలేమన్నమాట. ఇస్తారని చెప్పి ఇది ఒక కొత్త యాక్ట్ వస్తుంది, బుక్ ఓపెన్, ఆ యాక్ట్ ఓపెన్ చేసి చూస్తే దేర్ వాజ్ నథింగ్ ఇన్ దట్. వాట్ హ్యాపెండ్ నెక్స్ట్ అని చెప్తే దో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 19 యాక్ట్ was 1950 organized laws better, it did not give ఫ్రీడమ్ టు ఇండియన్. సరైన మనకి ఫ్రీడమ్ ఇవ్వలేకుండా పోయిందండి. అప్పుడు పీపుల్ వాంటెడ్ మోర్ రైట్స్. పీపుల్కి రైట్స్ ఎక్కువ కావాల్సి వస్తుందని చెప్పేసి ఏం చేసిందంటే మనకి బాధ కలిగింది. మన బాధ కలిగి బ్రిటిష్ పాస్ట్ అనదర్ లా. మనకు బాధ కలిగిందని చెప్పేసి అర్థమైందన్నమాట. గాంధీ గారు వీళ్ళందరూ ఎట్లా లీడర్స్ అందరూ బాధపడుతుందని చెప్పేసి మనకప్పుడు నెక్స్ట్ 15 తర్వాత 4 years లో ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 తయారు చేసిందండి. కాకపోతే ఇందులో కూడా ఇండియన్స్ హ్యాపీ లేరు. అది ఎందుకు జరిగిందో మనం చూద్దాం ఒకసారి. ఈ 1990లో ఏం జరిగిందో మీకు చెప్తామట. సో దట్ ఇస్ అబౌట్ 1915 అండి. సో ఇట్స్ అందులో అన్నీ ఉన్నాయి కానీ మనకు సరైన ఫ్రీడమ్ అట్లాంటిది ఇవ్వలేకపోయింది అనమాట. దాంతో మనకు అది ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1951లో సరైన సాటిస్ఫై చేయలేనందుకు మనకి బాధపడ్డం అని చూద్దాం. దాంట్లో ఒకటి అబ్జర్వ్ చేసుకుంటే 47 లాస్ అని కలిపి ఒక యాక్ట్ లో పెట్టడం జరిగింది. చూసుకోండి, మన దేశంలో 47 డిఫరెంట్ లాస్ అన్ని కలిపి ఒక సింగిల్ డాక్యుమెంట్ కింద తయారు చేస్తుందండి. తర్వాత నో న్యూ పొలిటికల్ రిఫార్మ్స్ అన్నమాట. ఇట్ వాజ్ జస్ట్ ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్ మెజరే కానీ ఇట్స్ నాట్ పొలిటికల్ రిఫార్మ్. బ్రిటిష్ గవర్నమెంట్ దృష్టి పెట్టుకుని మాత్రమే చేసిందన్నమాట. మళ్ళీ వైస్ రాయ్ ఆఫ్ ఇండియా, బ్రిటిష్ క్రౌన్ కి మాత్రమే సంపూర్ణమైన అధికారాలు ఉన్నాయి. ఇండియన్స్ కి ఏం అధికారులు ఇవ్వలేమట. తర్వాత ఫ్యూచర్ రిఫార్మ్స్. కాకపోతే ఏమైందంటే ఈ 1950 ఉండడం వల్ల మాత్రమే నీకు ఫ్యూచర్ రిఫార్మ్స్ అనేది వచ్చింది. ఏమొచ్చిందని చెప్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ వచ్చిందండి. ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ లో మీకు ఏమొచ్చిందంటే 1990లో మీకు డయార్కీ వచ్చింది. ఏంటి డయార్కీ అని చెప్తే మీకు కింద సెపరేట్ టాపిక్ వస్తుంది, అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అక్కడే 1919 వచ్చింది. చూస్తారా ఎంత స్టాండర్డ్ గా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ దేశం ఎలాగా డెవలప్ అయిందో మీకు గమనించారా మీరు? అది ఈ విధంగా అండి చరిత్ర ఎప్పుడు కూడా అలా స్టెప్ బై స్టెప్ రూపొందుకుంటుంది అన్నమాట. ఒక్క రోజులో ఏది అయిపోదండి. మీ లైఫ్ లో కూడా అయితే స్టెప్ బై స్టెప్ వచ్చిన మాత్రమే గ్రోత్ మాత్రమే కరెక్ట్ ఉంటుంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ మీరు చూసుకుంటే ఓకే అండి, ఇది పాయింట్స్ అండి. దాని తర్వాత మీకు ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 చూద్దాం ఒకసారి. ఇది బ్రిటిష్
ఇండిపెండెన్స్ ఇండియా ఇండిపెండెంట్ కాకముందు 1940 ఇండియన్ కాకముందు మనకు మనీ లాస్ ఉంది కదండి. వన్ సచ్ లా వాజ్ 1935 అనమాట, ఇండిపెండెన్స్ కన్నా ముందు అనమాట. దిస్ యాక్ట్ మేడ్ బిగ్ చేంజెస్ ఇన్ హౌ ఇండియా వాజ్ గవర్న్, అంటే ఇండియాని ఎలా గవర్న్ చేద్దామని చెప్పేసి ఈ యాక్ట్ లో చాలా మార్పులు చేశారండి, ఇంక్లూడింగ్ చేంజెస్ ఇన్ కోర్ట్స్ అండ్ జస్టిస్. ఏంటి తప్ప అని చెప్తే, రిమెంబర్ కోర్ట్స్ ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాయి కరెక్టే, కానీ అప్పుడు ఎక్కువ మీకు బ్రిటిష్ గవర్నమెంట్ కంట్రోల్ ఎక్కువ ఉండేది అనమాట. కాకపోతే ఇండియన్స్ కి తక్కువ లిమిటెడ్ రైట్స్ ఉండేమాట. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్స్ అనేవాళ్ళు అనేటప్పుడు కూడా బ్రిటిష్ జడ్జెస్ తీసుకునేవాళ్ళమాట. పెద్ద పెద్ద డెసిషన్స్ అని వాళ్ళే తీసుకునేవాళ్ళమాట. నీకు నామకే వాస్తు ఇచ్చారు కానీ నువ్వు ఉన్నా ఉండలేనంటమాట ఆ ప్లేస్ లో. అప్పుడు ఏం చేస్తుంది, హౌ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 చేంజ్ ద కోర్ట్ అని చెప్తే, రిమెంబర్ ఇక్కడ ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా తయారు చేసింది. ఫస్ట్ 1935 లో ఏం చేసిందంటే కదా, ఎస్టాబ్లిష్ ద ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా. బిఫోర్ 1935 మనకి ప్రివీ కౌన్సిల్ ఇన్ ఇంగ్లాండ్ ఉండదండి, అది హైయెస్ట్ కోర్ట్ ఫర్ ఇండియన్స్ అనమాట. అదేంటి అని చెప్తే, నీకు ఇండియాలో ఏదైనా అన్యాయం జరిగింది అనుకోండి, నువ్వేం చేస్తావు, సుప్రీంకోర్టుకి వెళ్తావు కదా. అట్లా నీకు ఇండియాలో అన్యాయం జరిగితే నీకు ఇంగ్లాండ్లో నీకు ప్రివీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంటుంది అనమాట. అది కోర్ట్ అనమాట. అక్కడ అప్పీల్ చేసుకునే వాళ్ళు, పీపుల్ హ్యాడ్ టు గో ఆల్ ద వే టు ఇంగ్లాండ్ ఫర్ జస్టిస్, విచ్ వాజ్ డిఫికల్ట్ అనమాట. అది హైయెస్ట్ కోర్ట్. చూసారా, ఇండియాలో ఉన్న కోర్ట్స్ అన్నిటికీ మళ్ళీ అప్పీల్ చేసుకోవడం కోసం అని చెప్పేసి వీళ్ళు ప్రివీ ఇప్పటికీ ఉందండి ఆ కోర్టు. మీద ఒకసారి గూగుల్లో చూసుకోండి, చక్కగా ఉందన్నమాట బిల్డింగ్ అనమాట అది. సో ప్రివీ కౌన్సిల్ ఇన్ ఇంగ్లాండ్ ఉండేది అనమాట. అయితే దీంతో వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఈ 1935 లో మీకు అది, తర్వాత ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా మీకు ఉంటుంది. ఇట్ వాస్ సెటప్ ఇన్ ఢిల్లీ 1937 లో మీకు అది. ఫెడరల్ కోర్ట్ సుప్రీం కోర్ట్ లాంటిది అనమాట. ఇట్ వాస్ హైయెస్ట్ కోర్ట్ ఇన్ ఇండియా, బట్ స్టిల్ అండర్ బ్రిటిష్ కోర్టు అనమాట. సో ఢిల్లీలో ఒకటి సెటప్ చేశారు, ఇది కూడా మినిస్తే నువ్వు ప్రివీ కౌన్సిల్కి వెళ్ళాలన్నమాట. అయితే ఇట్ హ్యాండిల్ ఇంపార్టెంట్ కేసు అనమాట, అది మీకు తెలిసిందే. అయితే లిమిటెడ్ పవర్ ఆఫ్ ఇండియన్, సేమ్ ప్రాబ్లం ఏంటంటే ఇండియన్ జడ్జెస్ కి లిమిటెడ్ పవర్ ఉండేది. ఫైనల్ అపీల్ కేసెస్ నువ్వు ఇక్కడి నుంచి పడవేసుకోను, లేకపోతే ఇంకోటేమో చేసుకొని నువ్వు వెళ్ళాలి. కానీ అప్పుడు ఫైనల్ అపీల్ మాత్రం ప్రివీ కౌన్సిల్ మాత్రమే నీకు ఉండేది అనమాట. అయితే ఇదేం చేస్తుంది, ఇంకొక పాయింట్ ఏం చేస్తుంటే, నీకు పని హైకోర్టుకి ఇంకా ఎక్కువ పవర్ ఇస్తుందన్నమాట. అది ఇస్తా ప్రావిన్సెస్, బాంబే, మద్రాస్ హైకోర్టుకి పవర్ ఇస్తా ఇంపార్టెంట్ కేసెస్ కూడా నువ్వు నీ రీజన్ చూసుకొని చెప్పిందన్నమాట. కానీ ప్రాబ్లం ఏమొచ్చిందని చెప్తే, మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ చేత మాత్రమే బిగ్ డెసిషన్స్ ఉండేది, ఇండియన్స్ కి చాలా తక్కువ అవకాశం దొరికేది. తర్వాత లాస్ వేర్ మేడ్ బై బ్రిటిష్, అది బ్రిటిష్ వాడు తయారు చేసిన లాస్ కాబట్టి వాడికి తగ్గట్టుగానే వాడి బెనిఫిట్ కింద మాత్రమే చట్టాలు అనేవి ఉండేవన్నమాట. దాంతో ఏం జరిగిందండి మీకు అది, ఈవెన్ దో దిస్ యాక్ట్ సెటప్ ఫెడరల్ కోర్ట్, అయితే మన దేశంలో అప్పటి ఫస్ట్ ఫెడరల్ కోర్ట్ తయారు చేసిన తర్వాత అది మనకి సరిపోలేదు. చూసుకోండి, ఢిల్లీలో మీకు ఫెడరల్ కోర్ట్ ఉంటుంది, మీరు అపీల్ చేసుకోవడం కోసం మీకు ప్రివీ కౌన్సిల్ ఉంది, లండన్లో ఉందన్నమాట కదా. సో ఢిల్లీలో ఫెడరల్ కోర్ట్ ఉన్నప్పుడు అయినా కానీ మనకు ప్రాబ్లం ఏంటంటే, ఇండియా వాంటెడ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ దియర్ కోర్ట్స్ అండ్ లాస్. ఫైనలీ అప్పుడు ఏమైందంటే, అట్లా ఇంకో 10 ఏళ్ళలో, ఇంకో ఫ్యూ ఇయర్స్ లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చేసింది. ఆ న్యూ కోర్ట్ సిస్టమ్ క్రియేట్ అయింది. అదే మీకు ఫెడరల్ కోర్ట్ తీసి పక్కన పెట్టి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా తయారు చేశారండి 1950 లో. దాంతో మనకి ఇండియన్స్ కి కంప్లీట్ కంట్రోల్ వచ్చేసింది, ఎందుకంటే నీకు ఇండిపెండెన్స్ ఇచ్చి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు. సో దిస్ అబౌట్ ద 1915 యాక్ట్ 1935 హైలైట్స్ అండి మీకు. సో ఒక విషయం గమనించుకోండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 లో ఇట్ వాజ్ ద లాంగెస్ట్ యాక్ట్ ఎవర్ పాస్డ్ అనమాట. అందులో మీకు 321 సెక్షన్స్ ఉండేవి, 10 స్కెడ్యూల్స్ ఉంటుంది. మీరందరి కాన్స్టిట్యూషన్ చదువుకున్నప్పుడు ఆర్టికల్స్ అంటే ఏంటి, షెడ్యూల్స్ అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సో అయితే చూసుకోండి, మనం కాన్స్టిట్యూషన్ రాకముందు అప్పటికి మన దేశంలో కాన్స్టిట్యూషన్ ఏంటండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, ఇదే మన కాన్స్టిట్యూషన్ అనమాట. అందులో మీకు 321 సెక్షన్స్ అండ్ 10 స్కెడ్యూల్స్ ఉండేమాట. అయితే ఇది మీకు కాన్సెప్ట్ ఆఫ్ ఫెడరలిజం. ఫెడరలిజం అంటే ఏంటో మీకు కాన్స్టిట్యూషన్ లో చెప్పాను మీకు, అది మీకు తెలిసే ఉండొచ్చు. ఈ పార్టీకి మీరు ఎగ్జామ్ రాసే ఉంటారు కాబట్టి ఆబ్వియస్గా మీ అందరికి ఫెడరల్, హౌ ద పవర్ ఫ్లోస్ ఫ్రమ్ సెంట్రల్ అండ్ స్టేట్ అని చెప్పేసి మీకు అర్థమై ఉండొచ్చు. బికాస్ ఈ టాపిక్ మీరు చదువుతున్నంటే ఈ పార్టీ కాన్స్టిట్యూషన్ మీరు చదువుకో ఉంటారు అన్నమాట అని ఎక్స్పెక్టేషన్ తో నేను స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్, ఎస్టాబ్లిష్ ద ఫస్ట్ ఎవర్ ఆల్ ఇండియా ఫెడరేషన్ అనమాట. రిమెంబర్, ఇది మనకి ఫస్ట్ ఎవర్ ఆల్ ఇండియా ఫెడరేషన్ తయారు చేస్తుంది. అంటే ఏంటంటే ఇక్కడ మీకు యాక్ట్ ప్లాన్ టు క్రియేట్
where British India and princely states would work together under single system. అంటే ఇక్కడ మీకు అఫ్కోర్స్ ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ ఆల్ ఇండియా ఫెడరేషన్ లో ప్రిన్స్లీ స్టేట్స్ రామని చెప్పిందన్నమాట. ప్రిన్స్లీ స్టేట్స్ ఎవరు ఎక్కడ హైదరాబాద్ లో ఉన్న ఈ నవాబ్ వీళ్ళందరూ రాను అని చెప్పినప్పుడు ఈ ఫెడరేషన్ అనేది ఏంటంటే అనుకున్నది కానీ ఎప్పుడు కూడా ఇది సంపూర్ణంగా దీన్ని నిర్వహించలేపారనమాట. నెక్స్ట్ ఇంట్రడ్యూస్ ప్రొవిన్షియల్ ఆటోనమీ, అంటే ప్రొవిన్షియల్ గవర్నమెంట్ కి ఆటోనమీ అంటే వీళ్ళు స్వయం పరిపాలన అనేది సెల్ఫ్ రూల్ అనమాట. సెల్ఫ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట. దాంతో సెపరేట్ ఎలక్టోరేట్స్ కూడా పెట్టిందండి. ఏంటది మీకు ఏం పెట్టిందంటే ఎలక్టోరేట్స్ అనమాట. ఇది హిందూస్, ముస్లిం, సిక్స్ ఓట్లు సెపరేట్లీ. అప్పట్లో విషయం గమనించుకోండి, ఒక ముస్లిం వ్యక్తి పోటీ చేస్తే ముస్లిమ్స్ ఓటర్స్ మాత్రమే అతనికి ఓటు వేయగలిగే ఉండేవాళ్ళు అన్నమాట అప్పట్లో. ఈ విధంగా ఓ మతానికి నిలబడిన వ్యక్తికి ఆ మతం వాళ్ళు మాత్రమే ఓటు వేసేవాళ్ళు అన్నమాట అప్పట్లో. సో దోస్ ఆర్ ద డిఫరెంట్ పాయింట్స్ అండి అండర్ దిస్. అయితే ఈ పాయింట్ చెప్పిన తర్వాత నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు మీకు టైం కూడా ఎక్కువైంది కదండి, కొంచెం బ్రేక్ తీసుకుంటే ఇది పార్ట్ 2 కింద మీకు నేను చెప్తాను అండి. విల్ కంటిన్యూ దిస్ ఇన్ అదర్ పార్ట్.